students, in this video I am going to explain about techniques for generating ideas. So techniques are methods, we can also call as methods. If in examination methods also same this answer only you have to write. So methods or techniques for generating ideas. Previous video lo manam sources chusam. What are the sources to getting new ideas? ఇక్కడ టెక్నిక్స్ ఆర్ మెథడ్స్ అంటే ఇంకా ఏమేమి మెథడ్స్ ఉన్నాయి టు గెటింగ్ న్యూ ఐడియాస్ అంటే ఫస్ట్ వన్ ఫోకస్ గ్రూప్. ఫోకస్ గ్రూప్ అంటే ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఈస్ హ్యావింగ్ 8 to 10 members or 6 to 12 members depend upon the company or depend upon the company manager. So one moderator leads this group. అంటే instead of asking simple questions, in depth discussion they have conducted this group. సో ఒక కంపెనీలో ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ మధ్యలో ఒక గ్రూప్లో 8 to 12 ఆర్ 6 to 10 ఆ నెంబర్ అన్నది డిపెండ్ అపాన్ ద మేనేజర్ యాజ్ ఈజ్ విష్ మాట, అతని ఇష్టం ప్రకారం ఉంటుంది. సో వాళ్ళు దాన్ని గ్రూప్ ఆఫ్ మెంబర్స్ని డిస్కస్ చేస్తూ ఉంటారు. అంటే సింపుల్గా ఆస్కింగ్ చేయడం కన్నా ఇన్డెప్త్ డిస్కషన్ పెడతారు రిగార్డింగ్ ప్రొడక్ట్స్ అన్నమాట. సో దట్ అట్ లాస్ట్ ఏం చేస్తారంటే బెటర్ ఐడియాస్ని ఫిల్టర్ చేస్తారు. సో దట్ దే కెన్ గెట్ న్యూ ఐడియాస్. ఫోకస్ గ్రూప్స్ అంటే కంపెనీలో గ్రూప్ ఆఫ్ మెంబర్ కింద ఫామ్ అవుతారు. 8 to 12 ఆర్ 6 to 10 మెంబర్స్ దే కెన్ ఫామ్ ఇన్ వన్ గ్రూప్ అండ్ దిస్ గ్రూప్ ఈస్ దిస్ గ్రూప్ లీడ్స్ బై ద మోడరేటర్. ఒక మోడరేటర్ ఉంటారు. he can ask some questions, in depth discussion he has conducted like a group discussion. So rather than simply asking questions, then at last he filtered the ideas and better idea he has to select. So next, problem inventory analysis. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పేసి కస్టమర్కి ఒక ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. సో కస్టమర్కి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా రిగార్డింగ్ ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ అని ఒక లిస్ట్ కేటగిరీ ఇస్తారన్నమాట. ఆ లిస్ట్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి ఫర్ పర్టికులర్ ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్ అని వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో దట్ దే కెన్ క్రియేట్ ఎ న్యూ ఐడియా అనమాట. అంటే ప్రాబ్లమ్ ఇన్వెంటరీ అనాలిసిస్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్కి ఏమైనా ప్రాబ్లం ఉందా? సో ఎన్నో ప్రొడక్ట్స్ అన్నవి మనకి మార్కెట్లో రిలీజ్ అవుతూ ఉంటాయి. మనకి చూడండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చెప్తుంటారు బాగుంది, కానీ ఏదో ఒక ఫీచర్ మళ్ళీ రాంగ్ అవుతూ ఉంటుంది. సో దట్ దే కెన్ ask some questions to customers. They can tell any problem is there regarding that product, so that they can create a new product. And brainstorming, it is also a group anamata, like a group discussion to produce ideas or solve problems. It is also having 5 to 6 members or 8 to 10 members. Brainstorming ఇది కూడా మనకి కంపెనీలో ఏంటంటే ఒక గ్రూప్ డిస్కషన్ టైప్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం ఉందనుకోండి, ఆ ప్రాబ్లమ్ను గ్రూప్ డిస్కషన్లో పెడతారు. సో దట్ ఒక పర్సన్ రియాక్ట్ అవుతారు, ఒక పర్సన్ రియాక్ట్ అయిన తర్వాత దాన్ని ఇంకొక పర్సన్ రియాక్ట్ అవ్వడం, ఇంచుమించుగా రెండు ఒకటే. అంటే మీరు ఎందుకంటే అన్నీ ఒకలాగే ఉన్నాయంటే ఏదో ఒక 2 methods ఆర్ 1 method ఫాలో అవుతారు, అన్నీ ఫాలో అయిపోరు ఎంటర్ప్రెన్యూర్స్. ఈ మెథడ్స్ అన్నింటిలో ఏదో ఒక 1 or 2 methods దే విల్ ఫాలో. సో ఇక్కడ కూడా ఏంటి, ఒక డిస్కషన్ పెట్టినప్పుడు బ్రెయిన్ స్టార్మింగ్లో ఒక పర్సన్ తన ఒపీనియన్ చెప్తారు, దాన్ని ఇంకొకరు రియాక్ట్ అవుతారు, దానికి ఆపోజిట్లో ఇలా రియాక్షన్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో బ్రెయిన్ స్టార్మింగ్లో కూడా ఒక లైక్ ఏ గ్రూప్ డిస్కషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అవ్వచ్చు, ఒక న్యూ ప్రొడక్ట్ గురించి డిస్కషన్ పెడతారు. గ్రూప్ మెంబర్స్ గివ్ సమ్ సజెషన్స్, బెటర్ సజెషన్స్, అండ్ ఫైనలీ దే విల్ సెలెక్ట్ బెటర్ సజెషన్స్. Forced relationship means it is a simple method of combined to unrelated ideas to come up with some techniques అన్నమాట. అంటే సంథింగ్ న్యూ. అంటే మనకి ఫోర్స్ రిలేషన్స్ అంటే ఏం లేదు. సో చూడండి, డిజిటల్ వాచ్, క్యాలిక్యులేటర్ ఇలాంటి 2 అన్రిలేటెడ్ ఐటమ్స్ని తీసుకొచ్చి వాళ్ళు మిక్స్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఓల్డెన్ డేస్లో కార్ ఉండేది, ఇప్పుడు కార్ ప్లస్ టీవీ ప్లస్ ఈ మనకి డివిడి ప్లేయర్ ఇలాంటివి మిక్స్ చేస్తున్నారు చూడండి ఒక ప్రోడక్ట్లో. అంటే ఫోర్స్డ్ రిలేషన్షిప్స్ అంటే అన్రిలేటెడ్ ప్రొడక్ట్స్ని పట్టుకొచ్చి మెర్జ్ చేస్తారు. దే కెన్ గెట్ ఎ న్యూ ఐడియా, దే కెన్ క్రియేట్ ఎ న్యూ ప్రొడక్ట్ అన్న. సో అలాంటిది ఫోర్స్ రిలేషన్షిప్లోకి వస్తుంది. ఈ మెథడ్ యూస్ చేసి ఒక న్యూ ప్రోడక్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, కెమెరా విడిగా ఉండేది, మొబైల్ విడిగా ఉండేది. సో ఇప్పుడు అన్ని మొబైల్స్లోని కెమెరా విత్ కెమెరా. సో అలా ఒక 2 అన్రిలేటెడ్ ఐటమ్స్ని మర్జ్ చేస్తే సో దట్ దే కెన్ గెట్ న్యూ ప్రొడక్ట్. పబ్లికేషన్స్, త్రూ పబ్లికేషన్స్ అంటే బ్రోచర్స్, ఇలా మనకి పబ్లికేషన్స్, మూవీస్, టీవీ ఛానల్స్, ఇలా పబ్లికేషన్స్ ద్వారా యూ కెన్ గెట్ న్యూ ఐడియాస్. అండ్ డే
డే డ్రీమింగ్ అంటే అసలు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ థింగ్స్ అన్నవి కూడా ఒక్కొక్కసారి మనకు ఐడియాస్ ఇస్తే అవి పాసిబిలిటీ ఉంటే చేస్తారన్నమాట. నెక్స్ట్ మెనీ ఫేమస్ ఇన్వెంటరీస్ అంటే ఆల్రెడీ మెనీ ఫేమస్ ఇన్వెంటరీస్ హ్యావ్ డన్ ఇన్ ద పాస్ట్, సో దట్ దే ఆర్ క్రియేటింగ్ అంటే దే ఆర్ ఫాలోయింగ్ దట్ అనమాట. లైక్ ఎయిర్ప్లేన్ ఇలాంటివన్నీ కూడా మనకి ఆల్రెడీ ఫేమస్ ఇన్వెంటరీస్ నుంచి మనం కొత్తగా న్యూ ఐడియాస్ని క్రియేట్ చేసుకోవాలి. మిక్స్ ఆఫ్ అబోవ్ మెథడ్స్. An entrepreneur can mix above methods of above described methods. Any two or one above described methods he can mix. అంటే he can use any two or one or two above described methods to create a new idea. అంటే పైన చెప్పిన వాటిలో ఏదో 1 or 2 మెథడ్స్ని యూజ్ చేసి అతను న్యూ ఐడియాస్ని క్రియేట్ చేసుకుంటారు. దీస్ ఆర్ ద మెథడ్స్ ఆర్ టెక్నిక్స్ టు క్రియేట్ ఏ న్యూ ఐడియాస్. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, సోర్సెస్ అండ్ దిస్ వన్. ఎందుకంటే మీకు ఈ యూనిట్ నుంచి కంపల్సరీ 2 క్వశ్చన్స్ ఉండాలి. మీకు ఉన్నవే 3 క్వశ్చన్స్, 2 క్వశ్చన్స్ కంపల్సరీ వచ్చేస్తాయి. 3 ఇంపార్టెంట్, 3 వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీకు 2 చదువుకుంటే అట్లీస్ట్ 1 అన్నది కంపల్సరీ ఉంటుంది. కూడా సోర్సెస్, మెథడ్స్ ఆర్ టెక్నిక్స్ చదివితే మీకు 1 క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది. నెక్స్ట్ది ట్యాపింగ్ ఆపర్చునిటీస్ ఉంటుంది. కంపల్సరీ క్వశ్చన్ అంటే ట్యాపింగ్ ఆపర్చునిటీస్. చేంజ్ చేసేది ఏంటంటే సోర్సెస్ ఆర్ మెథడ్స్ చేంజ్ చేస్తూ ఉంటాడు. కంపల్సరీ క్వశ్చన్ చదువుకుని ఇందులో ఒకటి చదువుకున్నా సరిపోతుంది. 3 చదువుకుంటే ఇంకా బెస్ట్ అన్నమాట. సో దీస్ ఆర్ ద టెక్నిక్స్ ఆర్ మెథడ్స్ ఆఫ్ generating ideas. I hope you understand this video. Thank you.